ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షిని దర్శించటానికి వచ్చిన వారు వారి వారి మనోభావాలలో వచ్చే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అది అర్థవంతమా కాదా అనేటువంటి ప్రసక్తే తల ఎత్తదు. ఒక సందర్భంలో మహర్షుల వారిని జ్ఞానికి యోగికి భేదం ఉన్నదా అని. ఇదంతా ఎలా ఉంటుందంటే, వ్యక్తిగతంగా ఆత్మని తెలుసుకున్న వారికి, వియోగం నుంచి యోగం సిద్ధించిన వారికి తేడా ఉందా అన్నట్టుగా ఉంటుంది. దానికి మహర్షుల వారు భగవద్గీతను కూడా సూచిస్తూ, తనకు తానుగా నిలిచి ఉన్నటువంటి అహంస్మరణగా ఉన్న జ్ఞాని దేంతో ఉన్నప్పటికీ అతడే నిజమైన యోగి. ఇక్కడ యోగాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి అష్టాంగ యోగము. ముందు నీకు వియోగం ఉంటే కదా యోగము. వియోగం ఉన్నదేమో చూడు. దేని నుంచి వియోగము? యజువు అంటే బైండింగ్, కలయిక. దేంతో కలుస్తుంది? అది చాలా విచిత్రంగా ఉంటుంది. అంతేకాదు, మహర్షి ఇంకా స్పష్టం చేశారు, జ్ఞానియే నిజమైన యోగి. నిజమైన భక్తుడు కూడా. ఇక్కడ యోగం అనండి, సాధనం అనండి, అంతా కూడా జ్ఞానం సిద్ధించటానికే, మరొకటి కాదు. అనుకోవచ్చు యోగాభ్యాసం అవసరమా అని. అది ఒక సాధనమే. ఒకసారి కనుక నీవుగా అహంస్మరణగా నిలిచినప్పుడు యోగంతో పనేమిటి? లేదు కదా. అన్ని సాధనాలకి యోగం అన్న పేరు పెట్టారుగా. కర్మయోగమని, భక్తి యోగమని, జ్ఞానయోగమని, అష్టాంగ యోగమని. ఈ విధంగా ఏదో నువ్వు దూరంగా ఉన్నట్టు, విభక్తి ఉంటే భక్తి కావాలని, వియోగం ఉంటే యోగం కావాలని, మరి అజ్ఞానం ఉంటే జ్ఞానం కావాలని. యోగం అంటే ఐక్యతే కదా, కలయికే కదా. మరి వియోగం ఉంటేనే కదా. మనం ఈ విషయం చాలాసార్లు చెప్పుకుంటాం. ఇప్పుడు దేహాత్మ బుద్ధిలో ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు? తాను వియోగంలో ఉన్నానని భావిస్తాడు. ఆ భ్రాంతి తొలగించటానికే ఈ యోగ పద్ధతులన్నీ చెప్పటం జరిగింది. అంతకంటే ఏం లేదు. కనుక ప్రతి ఒక్కడూ కూడా ఈ మాయలో పూర్వ సంస్కారాలతోనే వస్తాడు, వాసనలతో వస్తాడు, కోరికలతో వస్తాడు, బంధాలతో వస్తాడు. ఇక్కడ ఇంకో విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు. ధ్యానం ఏ విధంగా చెయ్యాలి? ధ్యానించేది ఎట్లు? అసలు ధ్యానం ఎందుకు చెయ్యాలి? దేని మీద చెయ్యాలి? నీ సహజత్వము, అహంస్మరణ ఒకవైపు అజపం చేస్తూ ఉన్నది. అది అహమహమితి స్మరతి అని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. నేను ఉన్నానని చెబుతూ ఉంటే మధ్యలో నీ వచ్చి ధ్యానం ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి ధ్యానము అని అడిగితే సమాధానం ఏముంది? ఊరక ఉండుటే శ్రేయస్కరం. ఇక్కడ మహర్షిని ఇంకా అడగటం వల్ల ధ్యానం గురించి ఏమంటున్నారు? అసలు ధ్యానం అంటే ఏమి? సామాన్యంగా దాని అర్థం ఏమనుకుంటున్నావు? ఒక తలపు మీద మనస్సుని
ఏకాగ్రత చెయ్యటమే కదా. ఒక నామము, రూపము, మంత్రము ఏదో ఒకటి. ఆ సమయంలో ఇతర ఆలోచనలు తల ఎత్తవు కదా. యు ఆర్ హోల్డింగ్ ఎ థాట్ ఫర్ ది ఎక్స్పల్షన్ ఆఫ్ అదర్ థాట్స్. అంతేగా, ఇతర ఆలోచనలు రాకుండా ఒక ఆలోచనని పట్టుకున్నావు, దాన్ని నువ్వు ధ్యానం అంటున్నావు. చివరికి ఏం జరుగుతుంది అంటే ఆ ఒక్క ఆలోచన కూడా సమయం వచ్చినప్పుడు ఆ త్రిపుటి అంతరించిపోయి తలపులు లేని, అన్యత్వము లేని అహంస్ఫురణ మాత్రమే నీ ఉనికిగా అది ప్రకాశిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. సరే, ఈ వ్యక్తిత్వాన్ని గురించి అడుగుతున్నారు కదా. ఈ అహంకారము, పరిమితత్వము ఏ విధంగా నాశనం అవుతుందని. నిజంగా అది కనుక ఉంటే నష్టపరచటం తేలిక. లేని దాన్ని నష్టం ఎలా పరుస్తాము? వ్యక్తిత్వం ఉందేమో చూడు, కర్తృత్వం ఉందేమో చూడు, నాది నేనంటున్నావుగా, అది ఉందేమో చూడు. విచారిస్తే లేదని తేలిపోతుంది, ఉన్నదే ఆత్మని తేలిపోతుంది. కాబట్టి ఒక్క ఆత్మ ప్రకాశంతోనే అది నష్టం అవుతుంది తప్ప దాని పుట్టుక, దాని మరణం దాని చేతుల్లో లేదు కదా. మరి కనుక అహంకారం ఉందేమో చూడు, చేజిక్కించుకో, దాన్ని వదులుచుకోవచ్చు. నిజంగా ఉంటే మొదట దాన్ని పట్టుకో, ఆ తర్వాత అంతా సులువే అవుతుంది. మరి ఇంతకీ పట్టుకోవడం ఎట్లాగూ? ఒక ఆమెక మరొక ఆమెకను పట్టి నాశనం చెయ్యబోతుందా? పోనీ 2 నేనులు ఉన్నాయా? లేవు కదా. మరి ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. అహంస్ఫురణ నీ సహజత్వము. సరే, ప్రశ్నలకి అంతే ఉంటూ ఏముంటుంది? భగవంతుణ్ణి ఏ విధంగా ధ్యానించాలి? నీకు భగవంతుడు ఉంటే లేకపోతే భగవంతుడు నీకు దూరం కదా. నీకు బాగా సన్నిహితమైంది ఏది? నేను ఉన్నానన్న ఎరుక. తనకన్నా ప్రియతరమైంది ఏదో ఉందో కనిపెట్టుకొని అది తేలిపోతే తర్వాత భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలో మనం చూడవచ్చు. నీవు ఉంటేనే కదా భగవంతుణ్ణి ధ్యానించేది. ముందు నీవెవరివో తేలిపోని. ఇది తెలుసుకోవడం తేలిక. భగవంతుడు ఉన్నాడో లేడు నీకు తెలియదు. నీకు అన్యంగా ఉన్నాడని అనుకుంటున్నావు. నీవు ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగా భగవంతుడు ఉంటాడు. అది నీ భావన మాత్రమే. నీవు ఉన్నావు కదా, అది సన్నిహితమే కదా. అది ముందు తేలిపోని ఆ తర్వాత భగవద్ధ్యానం గురించి చాలా తీరిగ్గా ఆలోచించవచ్చునంటూ చెప్పుకొచ్చారు. అసలు ధ్యానానికి ఆవశ్యకత ఏమున్నది? నీవెవరివో తెలుసుకో, నీవుగా నిలిచి ఉండు. అహంస్మరణే మరి ఉండ సత్యము. దానికి విడిగా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. సర్వము ఆత్మై కూర్చున్నది. ఒకవేళ నీవు భగవంతుడు విడిగా ఉన్నాడని అనుకుంటే ఆ భగవంతుడు ఆత్మలేని భగవంతుడై ఉండాలి. అది అసత్యము కదా. మరి కనుక నీవెవరివో తెలుసుకో ముందు.
ఆ తరువాత భగవంతుడు అంటూ ఉంటే ధ్యానం చెయ్యవచ్చు. అటువంటిదేదీ లేదు. మంచిది. మౌనమే నీ సహజత్వం.